ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎగిరిపోతున్నామండి ఇక్కడ చూడండి. వావ్ సూపర్. ఓరే నాయనో, ఇక్కడికి మా ఆయనకి తీసుకొని వచ్చి నా పరిస్థితి ఏందో ఒకసారి చెప్పండి మీరు. 1000 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయండి. నాకైతే వామిట్ అయిపోయినట్టుంది, ఎట్లెట్లా అయిపోతుంది నాకైతే. ఇది కంటిన్యూస్గా వాళ్ళైతే స్టెప్స్ అయితే పెట్టేశారు. ఫైనల్గా వచ్చేసామండి. వచ్చేసామంటే నేను చెప్పాను కదా కూర్చోడానికి కొంచెం స్పేస్ కావాలి అనేసి. అక్కడ పైన బసిన్కొండ మొత్తం చూసేశారు కదా. ఇప్పుడు మనం నడకదారి ఉంది కదా, అది కూడా చూద్దాం రండి ఒకసారి. నడకదారి. ఓ మై గాడ్, అయిపోయిందండి నా పరిస్థితి. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే మళ్ళీ ఒక సాహసం చేయడానికైతే నేను సిద్ధం అయిపోయాను అనమాట. సో మా ఆయన లేకుండా నేనైతే సాహసం చేస్తున్నాను ఈరోజు. చూడండి, ఇక్కడ మనం 1200 స్టెప్స్ ఎక్కబోతున్నాం. ఈ 1200 స్టెప్స్ ఎందుకు ఎక్కబోతున్నాం, ఇది ఎక్కడ ఎక్కబోతున్నాం మీకు తెలియదు కదా. ఇది వచ్చేసి మదనపల్లి జిల్లాలో అండి. చాలా బాగుంది కదా చెప్పడానికి. ఇప్పుడు మనం మదనపల్లి అయితే జిల్లా అయింది కాబట్టి ఈ సందర్భంలో నాకున్న హ్యాపీనెస్ అయితే నేను మీతో ఇలా పంచుకుంటున్నాను అనమాట. అంటే నేను బసిన్కొండ కొండకెక్కేసి మీకు మన మదనపల్లి జిల్లా ఇక్కడి నుంచి చూపించాలి అనేసి నేనైతే అనుకున్నా. ఎన్నో రోజుల నుంచి అండి అనుకుంటున్నాము, కానీ బట్ ఇప్పుడైతే నాకు కుదిరిందనమాట. ఈ 1200 స్టెప్స్ అయితే ఎక్కేద్దాము. మనతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం బసిన్కొండ పైకి అయితే వెళ్ళబోతున్నాము. రండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా బసిన్కొండకు వెళ్దాం అనేసి. మదనపల్లిలో ఉండి బసిన్కొండ చూడకపోతే ఎలాగండి బాబోయ్. ఎంతెంత హైటో సాహసం చేసేసాము. ఇది కూడా ఒక్కసారి సాహసం చేసేసేయాలనేసి పైకి అయితే వెళ్తున్నాం మనం ఈరోజు. ఫైనల్గా మనకు మదనపల్లి డిస్టిక్ అయిన తర్వాత అయితే మనకైతే వీలైందనమాట బసిన్కొండ చూడడానికి. నేను చూస్తూ కూడా మీకు చూపిస్తానమాట. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. మొత్తం మనకు 1200 స్టెప్స్ అయితే ఉన్నాయంట. ఇది 1200 స్టెప్స్కి అయితే మనమైతే ఇప్పుడు సాహసం చేయబోతున్నాము. ఇంకోటి ఏమంటే ఇక్కడ పైన మనకు గుడి కూడా ఉంది. ఆ గుడి కూడా చూద్దాం మనము. ఇక్కడి నుంచి వెళ్తుంటేనే మనకు ఇక్కడ కూడా ఒక గుడి ఉంది చూడండి స్టార్టింగ్లోనే. ఇక్కడ ఒక్కసారి స్టెప్స్ అయితే చూసుకోండి. ఇప్పుడు ఎక్కడానికి ఇప్పుడే నాకు గస వస్తుంది. ఇంక వెళ్ళి వచ్చాక ఉంది నా పరిస్థితి. రండి వెళ్దాం. నేనైతే చూడండి వాటర్ ఎత్తుకొని వెళ్తున్నాను అనమాట పైకి. ఎందుకంటే మళ్ళీ అంత కిందకి దిగి రావాలంటే కష్టం అవుతుంది. ఇది మెట్ల దాతలంట, అంటే మెట్లు వేయించిండే వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూసుకోండి మీరే. ఇప్పుడు మనం పైకి వెళ్దాం రండి బాబోయ్. సాహసం చెయ్యరా డింబక. కట్టి కూడా లేదు ఈరోజు పట్టుకొని వెళ్ళడానికి. మెట్లు ఎక్కగలవా ఓ మొహసిన్, కొండలు ఎక్కగలవా అన్నట్టుంది నా పరిస్థితి. చూడండి మొత్తము మెట్కిలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియదు. నేనైతే 9 గంటలకు అయితే స్టార్ట్ అయ్యాను ఇక్కడ. ఇంకా నేను దిగేసరికి ఎంత టైం అవుతుందో చెప్తాను. ఎవరైనా ఈ సాహసం చేయాలంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇంకోటి ఏమంటే పైకి ఎక్కుతూ ఉంటే గస్ అయితే వస్తుంది నాకు. మొత్తం గ్రీనరీ ఎంత బాగుంది కదండి. మనం కొండపైకి అయితే ఎక్కుతూ ఉంటే అసలు మనం ఇప్పుడు ఎక్కుతున్నది వచ్చేసి మనం బసిన్కొండలో నుంచి లోపల నుంచి అయితే ఎక్కుతున్నాం కదా. ఇవి వచ్చేసి మనకు 1200 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో చాలా కష్టం ఇలా ఎక్కాలంటే. మనకు ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ ఇంకో దారి అయితే ఉంది, అది కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తాను మీకు. అక్కడైతే మనకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ స్టెప్స్ తక్కువగానే ఉన్నాయి. ఒక 200-300 ఉంటాయి, లేదా ఒక 400 ఉండొచ్చు అంతే. మనకు స్టెప్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి అవి. ఇక్కడైతే చాలా కష్టం అండి బాబోయ్. 25% కంప్లీట్ చేసేసామండి. 300 స్టెప్స్ అయితే కంప్లీట్ అయింది. మీకు చూపిస్తున్నాను నేను ఎన్ని స్టెప్స్ ఉన్నాయి. ఏం మాటలు అబ్బా ఇన్ని ఉన్నాయా అనుకోవచ్చు మీరు. ఒకసారి మన మదనపల్లి ఇక్కడి నుంచి ఒక లుక్ మదనపల్లి కాదండి, మదనపల్లి జిల్లా ఒకసారి అయితే లుక్ వేసుకోండి. ఎలా ఉందో చూడండి ఒకసారి. చాలా బాగుంది కదా. సో ఇంకా బాగా అయిపోతుంది, ఇంకా రూపురేఖలు మారబోతున్నాయి మన మదనపల్లికి అయితే. ప్రతిదీ డిస్టిక్లో ఏదేది ఉన్నాయో అన్నీ వస్తున్నాయి ఇప్పుడు మన మదనపల్లికి తొందరలోనే. వేరే లెవెల్ అండి ఇప్పుడు మొత్తం మన మదనపల్లి అయితే. ఓ మై గాడ్, జబర్దస్త్లో అంటారు దోల తీరిపోతుంది వెదవగన్నట్టు. నా దూరం అయితే హాఫ్ మెట్లకి సరిపోయింది. కరెక్ట్గా 600 ఎక్కామండి ఇప్పటికి. ఇంకా 600 ఉన్నాయి. ఈ గోల్ నేను కంప్లీట్ చేయగలనా లేదా అనేసి నాకే డౌట్ వచ్చేసింది ఈరోజు ఎందుకో. కానీ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మన జిల్లాకు సంబంధించిన ఇజ్జత్ అండి ఇది. మన మర్యాద మనం నిలబెట్టుకోవాలి. సో మదనపల్లిలో బసిన్కొండ చూపించలేదు ఏందబ్బా మొహసిన్ ఛానల్లో అని మీరు అనుకోకూడదు. అందుకనేసి మీ అందరి కోసం నేను బసిన్కొండ చూపించాలని అనుకున్నా. చాలా హైట్ ఉంది బాబోయ్. జింజి ఫోటో ఎక్కేసాను నేను. 8 కిలోమీటర్స్ అది మొత్తం అనుకో. అదే ఎక్కేసా. కానీ ఇది ఎందుకో కానీ నాకు ఎక్కుతుంటే గస్ వచ్చేసింది ఎక్కువగా.
అయినా కానీ కంప్లీట్ చేస్తాను మీ అందరి కోసం. లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఎవ్వరు. అందరూ లైక్ ఇస్తే ఇంకో నలుగురికి సజెస్ట్ చేస్తుంది అంతే. సో అందరూ లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి మన ఛానల్ని అయితే. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని చాలా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా వెళ్దాం. ఇంకా మిగతా 600 స్టెప్స్ అండి, కిలోమీటర్లు కాదు, అది కూడా ఎక్కేద్దాం. ఫైనల్గా హాఫ్ అయితే కంప్లీట్ అయిందండి. బస్సుని నేను చూపించినట్టే మీకైతే ఇప్పుడు. ఓ మై గాడ్, అయిపోయిందండి నా పరిస్థితి. ఓ ఇంకా 300 స్టెప్స్ ఉన్నాయి. 900కి కంప్లీట్ అయినాయంట ఇక్కడికి. ఓ మై, ఎవరు రాకండి, ఎనర్జీ ఉన్న వాళ్ళు మాత్రమే రండి. నేను ఎక్కగలన్న కాన్ఫిడెంట్ ఉన్న నాకే నేనే బ్యాక్ వెళ్ళిపోదామా అనిపించింది నాకైతే. అంత దూరం ఉంది. ఇది 900 స్టెప్స్ అండి. ఇక్కడికి ఇంకా 300 ఉన్నాయి. పైకి వెళ్ళే కొద్దీ మన మదనపల్లి అయితే వేరే లెవెల్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి చూడండి మీరు. 1000 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయండి. నాకైతే వామిట్ అయిపోయినట్టుంది, ఎట్లెట్లా అయిపోతుంది నాకైతే. ఇది కంటిన్యూస్గా వాళ్ళైతే స్టెప్స్ అయితే పెట్టేశారు. కొంచెం స్టే చేయడానికి ఉండడానికి కొంచెం నడకదారి పెట్టినంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. జింజిఫోట ఎక్కానంటే నేను, అది అక్కడక్కడ లెవెల్ రోడ్ ఉంది, పర్లేదు. ఇదైతే ఎక్కడ కూర్చోవడానికి కూడా లేదు. జస్ట్ స్టెప్స్ ఎక్కుతూ ఉండండి వచ్చేంతవరకు ఎక్కాలి. చాలా కష్టం ఉంది. ఎవరైనా కానీ ఎక్కాలి అనుకుంటే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కండి. అర్లీ మార్నింగ్ ప్లాన్ చేయండి. ఇలా ఎండపోద్దు, ఇప్పుడు వింటర్లోనే కావడం లేదంటే ఇంకా ఎండాకాలంలో అయితే అస్సలు ఎవ్వరు ఎక్కకండి. వికలాంగులు, ముసలోళ్ళు అస్సలు దయచేసి ఎవరు ఎక్కకండి. చిన్నపిల్లలతో కూడా భద్రం. ఇంకా ఎక్కుతూనే ఉండాలి. ఇంకా 200 స్టెప్స్ అయితే ఉన్నాయి మనకు. ఇప్పటికే ఎంత హైట్ వచ్చాము ఒకసారి గమనించండి మీరు. చూడండి ఒకసారి ఊరు మొత్తము ఎట్లా కనిపిస్తుందో. సో మనం మదనపల్లి డిస్టిక్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు డిస్టిక్ వైజ్ అంటే పర్వాలేదు. ఇది చాలా హైట్ ఉంది. ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉన్నట్లే మన మదనపల్లికి అయితే చాలా చరిత్ర ఉంది. ఇక్కడ మనకు జనగణ అప్పుడు జాతీయ గీతం నుంచే మనకి ఇక్కడైతే మనకు చాలా హిస్టరీ ఉంది. చెప్పుకోవాలంటే చాలా 1618లో ఇది స్టార్ట్ అయిందంట బసిన్కొండ కట్టడము. అది ఎలా కట్టారు ఏమి అనేసి మనం తెలుసుకుందాం. పైకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఫైనల్గా వచ్చేసామంటే నేను చెప్పాను కదా కూర్చోవడానికి కొంచెం స్పేస్ కావాలి అనేసి అక్కడికి వచ్చేసాం. ఇంకా 100 స్టెప్స్ పైన ఉన్నాయి. అవి 1100 వచ్చినాం అనుకోండి, ఇంకా 100 ఉన్నాయి. ఆడ పైకి వెళ్తే అక్కడే మనకు వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది. ఆ గుడి ఒకసారి చూసేద్దాం మనము. అలాగే ఈ కొండ వచ్చేసి మనకు హాస్లీ హిల్స్ పైన నుంచి ఈ కొండ అయితే కనిపిస్తుంది. ఇదైతే ఎవరికి తెలియదు, నేను చెప్తున్నాను చూడండి. హాస్లీ హిల్స్ కొండపైకి పోతే మనకు బసిన్కొండ అనేది అక్కడి నుంచి కనిపిస్తుంది. ఒకసారి ఎవరైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఎంతమందికి కనిపిస్తుందో కామెంట్లో అయితే పెట్టండి నాకు. చూడండి మన మదనపల్లి బైపాస్ ఇది మొత్తము. బ్యాక్ సైడ్ నిమ్మనపల్లి రోడ్డు, మనకు కలికిరి రోడ్డు, చిత్తూరు రోడ్డు మొత్తం అక్కడి నుంచి వస్తుందన్నమాట. ఫైనల్గా 1200 స్టెప్స్ అయితే గోల్ కంప్లీట్ చేసేసాను. 1618లో అయితే ఈ బసిన్కొండ అనేది వెలిసిందంట అండి. అంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే కట్టారు ఇక్కడ 1618లో. ఫైనల్గా 1200 స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి, బసిన్కొండ బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి మనకు బైపాస్, తిరుపతి బైపాస్, మనకు చిత్తూరు బైపాస్ మొత్తం ఒకటే ఇది అనుకోండి. అక్కడ మనకు వైట్ కలర్ టెంపుల్ కనిపిస్తుంది, సాయిబాబా టెంపుల్. అదైతే ఇది వచ్చేసి 1618లో అయితే బసిన్కొండ పైన అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే కట్టారు. 1200 స్టెప్స్తో అయితే ఎక్కేసి రావాలి. ఇక్కడ రావాలంటే ఇక్కడ మనకు జస్ట్ ఒక టెంపుల్ మాత్రమే ఉంది ఉండడానికి, చూడడానికి. ఏమంటే వ్యూ పాయింట్, మన మదనపల్లిలో కూడా చెప్పుకోవాలంటే వ్యూ పాయింట్ ప్రతి ఊరికి ఉంటుంది. ఏముంది ఇక్కడ చెప్పుకోవడానికి అంటే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏమంటే సాహసం ఎక్కువగానే చేయాలండి, కొద్దిగా అవసరం లేదు. చాలా అంటే చాలా కష్టం పడి రావాలి మనము. ఇంకా ఇక్కడైతే గుడి అయితే మనకు లాక్స్ అయితే వేసేసారు. ఇక్కడ చూడండి ఒకసారి లాక్స్ ఉన్నాయి. ఏదైనా ఒక పండక్కి మాత్రమే ఇక్కడ ఓపెన్ చేస్తారనుకుంటా నేనైతే. నేనేమంటే ఇప్పుడు మదనపల్లి డిస్టిక్ అయింది కాబట్టి, సో డిస్టిక్ వైజ్ మన మదనపల్లి హిస్టరీ అయితే చాలా మందికి తెలిసిందే. ఇది మదనపల్లి కాకముందు అయితే ఇది వచ్చేసి మర్యాద రామన్న పట్టణం అనేసి కూడా అంటారు. దాని తర్వాత ఇది వచ్చేసి మనకు మదనపల్లిగా అయితే మారింది. ఇప్పుడు మళ్ళీ మనకు మూడోసారిగా ఏం మారిందంటే మదనపల్లి డిస్టిక్ అండి. ఎక్కడైనా పల్లి వచ్చేసి డిస్టిక్ అయింది చూసారా? సో మన మదనపల్లి వచ్చేసి డిస్టిక్ అయిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే గుడికి తలుపులు వేసేసారు, లాక్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి మనం మొత్తం మన మదనపల్లి వ్యూ అయితే చూడొచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతున్నామండి. ఇక్కడ చూడండి, వావ్ సూపర్ అండి. ఇంకా చూసుకోండి, ఇవన్నీ మనకు చేనులు, అవన్నీ మనకు గ్రీనరీ కనిపిస్తుంది కదా మన మదనపల్లిలో.
ఇంకొక సంవత్సరంలో నాకు తెలిసి ఈ గ్రీనరీ మొత్తం కబ్జా అయిపోతుంది. అంటే మొత్తం మనకు బిల్డింగ్స్ అంట, నాకు తెలిసి తొందరగా కంపెనీలు కూడా వచ్చేయాలి మన మదనపల్లికి అయితే అనుకుంటున్నా. ఎందుకంటే మన ఊర్లో చాలా మంది చదువుకున్న పిల్లోళ్ళు ఎడ్యుకేటెడ్ ఉండి కూడా వాళ్ళు జాబ్స్ లేకుండా చాలా మంది అయితే కష్టపడుతున్నారు, వేరే వేరే ఊళ్ళకి వెళ్తున్నారు, దేశాలు మారుతున్నారు. ఎందుకంటే మన మదనపల్లిలో ఆ సౌకర్యం లేదు. ఇప్పుడు నాకు తెలిసి డిస్టిక్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ సౌకర్యం కూడా వచ్చేస్తే మన మదనపల్లి అయితే వేరే లెవెల్లో అయిపోతుందండి. చూడండి మీరు మన మదనపల్లి మొత్తం ఒకసారి లుక్ వేసుకోండి ఎలా ఉంటుందో. ఇదే మదనపల్లి నాకు తెలిసి నైట్ టైం వచ్చేసి ఇక్కడ నిలబడి చూస్తే మొత్తం లైట్స్ అండి. మదనపల్లి మొత్తం లైట్స్ అయితే ఇక్కడ నుంచి చూడొచ్చు మనము. ఆల్రెడీ మనం వచ్చేసి హున్నూర్ సాబ్ గుట్టపైకి ఎక్కితే మన మదనపల్లి కనిపిస్తుంది, కానీ ఇది దానికంటే హైట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. నైట్లో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అదేందోనండి నా కర్మ, ఎక్కడికి వెళ్ళినా సాహసాలు తప్పడం లేదు. అసలు నేను మాట్లాడుతుంది మీకు వినిపిస్తుందా లేదా కూడా నాకైతే తెలియదు. ఇది కూడా మనకు చూడండి, మనం ఇలాంటి ప్లేసెస్ చాలానే ఎక్కాం. నంది హిల్స్ ఎక్కేసాం, జింజి ఫోర్ట్ ఎక్కేసాం, పెనగొండలో వచ్చేసి చిల్లా పహాడ్ కూడా ఎక్కేసాము. ఇక్కడ మనం మదనపల్లిలో మనం బసిన్గొండ కూడా ఎక్కేసాము. అన్ని కొండలు మాత్రమే ఎక్కేస్తున్నాము. మీ అందరి కోసం ఇంత కష్టపడుతున్నాను, కానీ ప్రేమ తక్కువగా చూపిస్తున్నారు. ఎక్కువ ప్రేమ చూపించాలంటే మీరు మన ఛానల్ని షేర్ చేయాలండి. మోహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే షేర్ చేయాలి. అలాగే మనకు ఉన్న అన్ని ఆల్ పేజెస్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా, థ్రెడ్, ఫేస్బుక్ ఇలాంటి అన్ని మనకు సోషల్ మీడియా యాప్స్ అయితే ఉన్నాయి. ప్రతి దాంట్లో మీ సపోర్ట్ అయితే నాకు అవసరము. చూడండి, మీరు మనకు ఫాలో చేసుకోకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను దుంకెద్దునా ఇక్కడి నుంచి కామెంట్ చేయండి ఎవరైనా కానీ. సో చాలా బాగుందండి ఇక్కడి నుంచి. కానీ ఏది ఏమైనా కానీ అంత కష్టపడి పైకి ఎక్కొచ్చిన తర్వాత ఒక ఆనందం అనేది కలిగిందండి. ఎందుకంటే ఇక్కడున్న క్లైమేటు, ఇక్కడుండే గాలికి అయితే ఎగిరిపోతున్నట్టుంది. సో చాలా నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకా మామూలుగా ఇంత కష్టపడి ఎక్కి వస్తే ఇక్కడ ఏది లేదంటే ఫీల్ అవుతామన్నమాట. ఇక్కడ ఉండేది జస్ట్ ఒక గుడి మాత్రమే ఉంటుంది మనకు. ఆ గుడి కాక మనకి ఇంకా ఏముంది ఇక్కడ చూడడానికి అనుకోవచ్చు మీరు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఏమంటే ఈ గాలి అయితే చాలా అంటే చాలా బాగుంది. కూల్గా అయితే క్లైమేట్ ఉంది. ఇంకా మనకు వింటర్లోనే కాదు, నాకు తెలిసి ఎండాకాలంలో కూడా బాగుంటుంది ఇక్కడ. చాలా కష్టం పడాలి. ఇంకోటి ఏమంటే మనకు నడకదారి కూడా ఉంది ఇక్కడ. ఇంకా స్టెప్సే కాకుండా స్టెప్స్ కొద్దిగా ఉన్నాయి, అంటే ఒక 200-300 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా మనకు హైట్ ఎక్కడానికైతే నడకదారి కూడా ఉంది. ఏదేమైనా ఇంత హైట్ రావాలంటే కష్టపడాల్సిందేనండి. అది నడకదారి అయినా సరే, అది స్టెప్స్ ఎక్కాలన్నా సరే, ఏదైనా మనకు సాహసం అయితే చేయాల్సిందే. ఎక్కేటప్పుడే నేను చెప్పేది ఏమంటే ఏదైనా స్నాక్స్ పట్టుకోండి, వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా పట్టుకొని రండి. పైకి ఎక్కేటప్పుడే కొద్దిగా కష్టం అనిపించింది, కానీ పైకి వచ్చాక నాకైతే మొత్తం మర్చిపోయినట్టు అయిపోయింది. ఈ క్లైమేట్కి, ఇక్కడ ఉండే గాలికి చాలా అంటే చాలా బాగుంది మన మదనపల్లిలో బసిన్గొండ. అందరూ మదనపల్లి డిస్టిక్ అయినందుకు పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. ఇంకా ఊరు మొత్తము పటాకాలంతా కాల్చుకుంటూ దీపావళి లాగా చేసుకుంటున్నారు. నేనైతే బసిన్గొండ ఎక్కేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నాకు అలా అనిపించింది ఎందుకో. ఇంకా మనం మదనపల్లి డిస్టిక్ అయినందుకు నాకు ఏదో ఒకటి చెయ్యాలి అనిపించింది. ఇంకా మన కంటెంట్ మనం చూపించడం, అది చూపించడం, ఇది చూపించడం కాదు కదా. సో నా కంటెంట్ మాత్రం సాహసాల కంటెంట్ మాత్రమే. మదనపల్లి కోసం నేను ఏం సాహసం చేయగలనబ్బా అనిపించింది నాకు. సో నేను బసిన్గొండ సాహసం అయితే చేయగలను ఎక్కేసి అనేసి నేనైతే ఆ సాహసం అయితే చేసేసాను. సో నేనైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి, దువా చేస్తున్నాను. మన మదనపల్లి ఇంకా ఇంకా ఎత్తుకు ఎదగాలి. ఈ బసిన్గొండ ఎత్తే కాదు, ఇంకా ఎత్తుకు ఎదగాలి మన మదనపల్లి. ఎందుకంటే మనం చెప్పుకోవడానికి చాలా చరిత్ర ఉంది కదా మన మదనపల్లికి. అందుకనేసి నేను అనడం ఏమంటే మన మదనపల్లి ఇంకా పేరు ప్రతిష్టలు చాలా బాగా సంపాదించాలి. ఏ పార్టీ రాని, ఏ ఎమ్మెల్యే కానీ రానివ్వండి, మన మదనపల్లి అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా మన మదనపల్లి ఎలా ఉందో. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూపించేటప్పుడు వేరే లెవెల్లో ఉండాలి. ఈ సైడ్ అయితే మనకు మదనపల్లి ఊరు కనిపిస్తుంది, ఈ సైడ్ మొత్తం మనకు గ్రీనరీ కనిపిస్తుంది కదా. సో ఈ గ్రీనరీ మొత్తం నాకు మొత్తం ఫ్యాక్టరీలు, ఆఫీసులు అన్నీ మంచిగా అయితే ఇంకా అపార్ట్మెంట్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ వచ్చేసేయాలని నేనైతే అనుకుంటున్నాను. మీరందరూ ఏమనుకుంటున్నారో నాకైతే చెప్పండి. ఓరే నాయనో, ఇక్కడికి మా ఆయనకి తీసుకొని వచ్చి నా పరిస్థితి ఏందో ఒకసారి చెప్పండి మీరు. చాలా కష్టం కదా. సో ఆయన్ని తీసుకోక రాకపోవడమే మంచిదైంది. అయినా ఇన్ని స్టెప్స్ అయితే ఆయన ఎక్కలేరులేండి చెప్పాలంటే. చాలా అంటే చాలా బాగుంది. వామ్మో, క్లైమేట్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. మా ఆయనగారు చూడండి ఎంత బాగా నన్ను పంపించేసి ఆయనైతే ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఇక్కడికి ఆయన్ని పిలుచుకొని వచ్చింటే ఆయన పరిస్థితి ఏంది? అబ్బో ఏంది బాబో ఈ గాలి, ఏందిరా బాబో ఇలా అనిపిస్తుంది. ఓ మై గాడ్ అనిపిస్తుంది నాకైతే.
ఎండ కూడా వస్తుంది. ఆ ఎండకి చలి అసలు తట్టుకోవడానికి కావడం లేదు. ఈ ఎండ సరిపోదు ఈ చలికి అయితే. ఇక్కడ 12:30 అయింది టైం. ఇప్పుడైతే 12:30కి అయితే ఇప్పుడు చాలా అంటే చాలా కూల్గా అయితే ఉంది. మబ్బులు అయితే ఇంకా కూడా ఉన్నాయి చూడండి మన మదనపల్లిలో అంటారు కదా. సో ఇప్పటికి కూడా మనకు చూడండి ఫాగే ఉంది మనకు. ఇంకోటి ఏమంటే మనకు హాస్లీ హిల్స్ పైన నుంచి మనకు బసిన్గొండ అయితే కనిపిస్తుందంట. అది చెప్పాను కదా నేను, బసిన్గొండ కనిపిస్తుంది. అక్కడి నుంచి తెలిసి ఎంతమంది గమనించారబ్బా నాకైతే తెలియాలి. నేను కూడా అక్కడి నుంచి చూడాలి. ఈసారి వెళ్ళినప్పుడు నేను కూడా చూస్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉంటే అలా నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఈసారి వెళ్ళినప్పుడు కనిపిస్తే కనుక మీకు నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అవును కనిపిస్తుంది అనేసి. ఏదేమైనా మన మదనపల్లి చాలా బాగుందండి. ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది. హున్నూర్ సాబ్ గుట్టపై నుంచి అయితే అటు సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది మనకు. బాబు కాలనీ, అమ్మచెరు మిట్ట, బీకేపల్లి, ఇంకా మనకు వచ్చేసి బెంగళూరు రోడ్ అదంతా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఊరు మొత్తం కనిపిస్తుంది మనకు. ఇక్కడి నుంచి మనకు హున్నూర్ సాబ్ గుట్ట అయితే చాలా అంటే చాలా దూరంలో కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే మీకు కనిపించదు అనుకోండి, అంత దూరంలో అయితే కనిపిస్తుంది. ఇంకా మనకు నడకదారి కూడా ఉంది కదా, అది కూడా ఒకసారి చూద్దాం మనము నడుచుకుంటూ ఎలా రావాలి అనేసి. ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ అయితే 1200 స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఎక్కాలండి పైకి రావాలంటే మనము. ఆ స్టెప్స్ అయితే ఒక 300 లేదంటే 400 స్టెప్స్తో అయితే మనం ఎక్కేయచ్చు స్టెప్స్ లేకుండా. పైన బసిన్గొండ మొత్తం చూసేసారు కదా. ఇప్పుడు మనం నడకదారి ఉంది కదా, అది కూడా చూద్దాం రండి ఒకసారి. నడకదారి దగ్గర నుంచే ఉంది కానీ ఇది కూడా హైటే అనిపిస్తుంది నాకైతే. చాలామంది అంటారు ఈ అటు సైడ్ నుంచి అయితే తొందరగా ఎక్కచ్చు అనేసి. ఏమంటే స్టెప్స్ ఎక్కేది తగ్గుతుంది, ఏదైనా టేక్ అయితే ఎక్కాల్సిందే కదండి. హైట్గా ఉంటుంది కదా మనకు, మొత్తము కొండ కదా ఇది, ఏం మామూలు రోడ్డు కాదు కదా, కొండ ఇది. ఇక్కడ చూడండి ఈ స్టెప్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో, సేమ్ అలాగే ఉన్నాయి. కొద్దిగా మనకు ఒక 300-400 వరకే ఉంటాయి స్టెప్స్, ఎక్కువ ఉండవు ఇవి. ఇదేనండి నడకదారి కూడా చూసేసాం కదా మనము. ఇంకా ఈ స్టెప్స్ దిగిన తర్వాత మనకైతే మొత్తం మామూలు రోడ్డు లాగే మట్టి రోడ్ అయితే ఉంది. చూశారు కదండి మన మదనపల్లి జిల్లాలో బసిన్కొండ ఎలా ఉందో. పైన మనకి ఏముంది, మనకి ఎలా అనిపిస్తుంది, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది, ఇంకా ఇక్కడ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి అనేసి మొత్తం అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మన మదనపల్లి జిల్లా అయినందుకు ఎంతమంది హ్యాపీగా ఉన్నారో సంతోషంగా ఉన్నారో నాకైతే కామెంట్లో తెలపండి. మన వీడియోస్కి అయితే లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మీరు చూసే వీడియో నలుగురికి అయితే సజెస్ట్ చేస్తుంది. మరి ఇదేనండి ఇవాటి మన వీడియో అయితే మదనపల్లి జిల్లాలో బసిన్కొండ అయితే మనం చూసారు కదండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోస్ట్ ఆఫీషియల్ మనం ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.